హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్య శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో చాలా డేస్ అయింది కదా ఇట్లా మాట్లాడుతూ వ్లాగ్ చేసి కుకింగ్ చేసి అలా. సో ఇవాల్టి వ్లాగ్లో ఏంటంటే కొత్త రెసిపీ అండి, పన్నీర్ శాండ్విచ్ చూపిస్తాను. అండ్ అంటే రెసిపీస్ యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు కదా, ఇది రెస్టారెంట్ స్టైల్ రెసిపీ అండి. యాక్చువల్గా ఇట్లా లైక్ ఏం చెప్పొచ్చు అంటే పన్నీర్ ప్యాటీ రెసిపీ అని చెప్పొచ్చు, పన్నీర్ ప్యాటీ శాండ్విచ్ అని చెప్పి. పన్నీర్ ప్యాటీస్ తోటి డిఫరెంట్ ప్యాటీస్ చేయొచ్చు, లైక్ పన్నీర్ తోటి టిక్కా చేసేసి శాండ్విచ్ కూడా చేస్తారు కదా అలా. సో నేను ఇది మ్యాగ్నేట్ చేయకుండా జనరల్గా చూపిస్తాను ఇవాళ మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే కాలీఫ్లవర్ కర్రీ అండి, లైక్ ఇది కూడా డాబా స్టైల్ కాలీఫ్లవర్ కర్రీ, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది. సో ఆ కర్రీ కూడా చూపిస్తాను మీకు. ఈ మధ్య ఏంటంటే అండి డైట్ మొత్తం మార్చేసాను అనమాట. యూజువల్లీ ఇంతకుముందు చేసే డైట్ లానే లిటిల్ బిట్ సిమిలర్ చేంజెస్ చేశాను అనమాట. లైక్ ఏంటంటే మార్నింగ్ డ్రింక్ వచ్చేసి యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నాను, అండ్ నైట్ ఫనెల్ సీడ్స్ చీవ్ చేస్తున్నాను అనమాట. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీకు నా వీడియోస్ కింద నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మార్నింగ్ గుడ్ వైబ్స్ తోటి స్టార్ట్ చేసినానండి ఇక్కడ పూజ. సో చాలా మనసుకు ప్రశాంతంగా ఉండేలాగా ప్రతిరోజు పూజ చేసుకుంటాను నేను. సో మనం ఏం చేసా మనం ఏంటో దేవుడికి తెలుసు కదా. సో మనం ఏం చేయాలనుకుంటున్నామో ప్రతిదీ దేవుడికి తెలుసు. కాకపోతే ఏంటంటే మన సోల్ హ్యాపీనెస్ కోసం మనం పూజ చేసుకుంటాం కదా. అలా పూజ చేసేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తున్నానండి. చూపించాను కదా ఇందాక, ఏంటంటే పన్నీర్ ప్యాటీ శాండ్విచ్ అనమాట. ఇలా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను. ఇలా థిన్ స్లైస్గా ఎందుకు కట్ చేసుకున్నానంటే ఒకే స్లైస్గా, బికాజ్ మల్టిపుల్ స్లైసెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే శాండ్విచ్లో పెట్టుకున్నప్పుడు పీసెస్ అనేవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి, తినేటప్పుడు జారి పడ్డము అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఒక థిన్ ప్యాటీ ఉండడం వల్ల, లైక్ ఒకే స్లైస్ ఉండడం వల్ల అది మూవ్ అవ్వదండి, ఒకే చోట అలానే ఉంటుంది. సో కొంచెం జస్ట్ ఆయిల్ వేసేసుకొని అలా ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇది ఒక్కదాన్నే చేసుకుంటాను కాబట్టి మళ్ళీ సపరేట్గా లోపల ఉన్న స్టఫ్ని నేను ప్రిపేర్ చేయను, ఒకే దాంట్లోనే ప్రిపేర్ చేస్తాను. బికాజ్ మల్టిపుల్ వెజల్స్ అయిపోతాయి కదా, మళ్ళీ అవి క్లీనింగ్ అవి ఇవి కష్టం అవుతుంది అని చెప్పేసి నేను లైక్ ఒకే దాంట్లోనే నేను చేసేసుకుంటాను. లైక్ ఒక సైడ్ పన్నీర్ ప్యాటీ ఫ్రై అవుతూ ఉంటుంది, ఇంకొక సైడ్ ఇలా జస్ట్ ఆనియన్స్, టమోటోస్ అండ్ లైక్ క్యాప్సికమ్, ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు, లైక్ క్యాప్సికమ్ తర్వాత బీన్స్ సంథింగ్ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు. బట్ ఒక్కటే కాబట్టి నేను చేసుకునేది ఈ వెజిటబుల్స్ ఇనఫ్ అండి. మోస్ట్లీ చాలా శాండ్విచ్ అండ్ స్వీట్ కార్న్ తోటి శాండ్విచ్ చేసుకుంటూ ఉంటాను. చాలా కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటానండి. వైట్ సాస్ తోటి వెజ్జీస్ అండ్ వైట్ సాస్ శాండ్విచ్ అని చెప్పి చాలా రకాలు ట్రై చేస్తూ ఉంటాను. బికాజ్ ఒకటే తినడం వల్ల బోర్ కొట్టేస్తుంది కదా. నేను ఎలాంటి ఫుడ్ లైక్ చేస్తానంటే మల్టిపుల్ క్యూజిన్స్ ఉండాలండి. లైక్ ఒక్కటే తింటే నాకు చాలా బోర్ కొట్టేస్తుంది త్వరగా. కాబట్టి తినేది కొంచెమైనా, డైట్ చేస్తున్నా కూడా తినేది డైట్లో ఉన్నప్పుడు ఏం తిన్నా కూడా టేస్టీగా తినాలి అన్నది నా మోటివ్. లైక్ ఒకటే తింటున్నాము, ఒకటే శాండ్విచ్, ఒకటే పీనట్ బటర్ అలా కాకుండా
డిఫరెంట్గా తింటే చాలా ఏమంటారు మనకి బోర్ కొట్టకుండా అది సస్టైన్ అవుతుంది ఎక్కువ పీరియడ్. కాబట్టి అలా డిఫరెంట్గా ట్రై చేస్తుంటాను. సో యూజువల్లీ నేను డైట్ వ్లాగ్స్ ప్రతిరోజు చేద్దామనే ఉద్దేశం ఉన్నింది. బట్ మిడిల్లో డే బై డే ఎందుకు పెడుతున్నానంటే ఆల్రెడీ షెడ్యూల్ చేసిన వ్లాగ్స్ చాలా ఉన్నాయి, అవన్నీ మిస్ అయిపోతాను అనమాట. కాబట్టి లైక్ మిస్ అంటే ఏంటంటే అది ఒక సీక్వెన్స్ క్రాస్ అయిందంటే మళ్ళీ చాలా రోజులు అయితే పెట్టాలనిపించదు. అందుకోసం నేను ఫస్ట్ అవి పెడుతున్నాను. ఒకవేళ సీరియస్గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటుంటే ప్రతి వీడియో కింద మన లైక్ ఏంటంటే డైట్ వ్లాగ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో లింక్స్ వదిలేస్తున్నానండి, అక్కడ మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఓకేనా, అవి వాటిని క్లిక్ చేసి మీరు చూడొచ్చు, ఏదో ఒక కాంబినేషన్ ట్రై చేయొచ్చు. ఓకేనా, డైలీ చేస్తున్న వాళ్ళైతే. అండ్ ఇక్కడ ఏమేమి వేసానంటే సాల్ట్, లైక్ గరం మసాలా, కొరియాండర్ పౌడర్ అవన్నీ వేసుకున్నాను. అండ్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత అది ఒక మోస్ట్లీ ఒక 70% కుక్ అయితే చాలండి, క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏం వేసానంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. లైక్ ఇది ఎలా అంటే డైట్లో మనం చప్పగా తినాలి అట్లా ఏం కాదండి, మనం యూజువల్లీ ఎంత స్పైస్ తింటామో అంతే తినచ్చు. లైక్ కొంచెమే స్పైస్ తినాలి, కొంచెమే సాల్ట్ తినాలి అట్లా ఏమి ఉండొద్దు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేశానంటే వాటర్ వేసానండి. బికాస్ మనం యూజువల్లీ నార్మల్గా తింటే మాత్రం ఆయిల్ వేసుకుంటాం కదా, సో ఆయిల్లో ఇది ఫ్రై చేయడం వల్ల మనకి అంత లైక్ ఏమంటారు థిక్గా అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయిల్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అంత లైక్ మనకి పేస్టీగా ఉండదు, లైక్ డ్రైగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని లైక్ థిక్గా అయ్యేలాగా లైక్ స్ప్రెడ్ చేసుకునే విధంగా ఉండేలాగా నేను చూస్తున్నాను అనమాట. అందుకోసము ఇక్కడ కొంచెం వాటర్ వేసేసుకొని ఫ్రై చేసుకున్నా. ఆల్రెడీ టోస్ట్ చేసుకున్నానండి. ఇది మల్టీగ్రెయిన్ బ్రెడ్, నార్మల్ వీట్ బ్రెడ్ కాదు, మల్టీగ్రెయిన్ బ్రెడ్ని టోస్ట్ చేసుకున్నాను. టోస్ట్ చేసుకొనేసి ఈ ఫ్రై అనేది దాంట్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. లైక్ స్టఫ్ అనేది పెట్టేసుకుంటున్నాను. సో ఒకదానికి మాత్రమే స్టఫ్ పెట్టుకుంటానండి, దానిపైన ప్యాటీ పెట్టేసి అండ్ లైక్ ఇంకొక స్లైస్ ఆఫ్ బ్రెడ్ పైన పెడతాను అనమాట. లైక్ రెండిటికి పెట్టను, అటు ఇటు ఏం పెట్టను, ఒక సైడే ఈ స్టఫ్ అనేది పెడతాను అనమాట. అలా అయితేనే బాగుంటుంది. సో రెండు సైడ్ పెడితే అంత టేస్టీగా అనిపించదు నాకు, అందుకోసం ఇలా ఫ్రై చేసేసుకొని శాండ్విచ్ రెడీ చేసుకుంటానండి. సో ఇలా ఒక స్టైల్ అనమాట. మల్టిపుల్ స్టైల్స్ నేను చూపిస్తుంటానులేండి. ఓకేనా. శాండ్విచ్ తిన్న తర్వాత కాఫీ తాగానండి. తర్వాత ఇక్కడ మా రాయలసీమ స్పెషల్ పులగం అండ్ చెనక్కాయ పచ్చడి అనమాట. సో డైట్లో రైస్ తినకూడదు అట్లాంటి కహానీలు మన దగ్గర ఏమి ఉండవండి. రైస్ కంపల్సరీ తింటాను, డైలీ కాదు, అప్పుడప్పుడు మెన్యూలో. సో ఇక్కడ పెసరపప్పు, రైస్, లైక్ ప్రోటీన్, కార్బ్స్ వచ్చాయి. అండ్ పల్లి పచ్చడి కూడా ప్రోటీన్ కాబట్టి సరిపోతుంది. అండ్ పాప్కార్న్ ఫర్ స్నాక్స్ అండ్ కాఫీ తాగానండి. కాఫీ అండ్ రైస్ వదలకూడదు డైట్లో, ప్రతిదీ తింటూ ఉండాలి అనమాట. అండ్ ఇక్కడ డిన్నర్ సీన్స్ అండి. డిన్నర్లో ఏంటంటే కాలీఫ్లవర్ కర్రీ అండ్ చపాతీ చేసుకుంటున్నాను. ఈ కాలీఫ్లవర్ కర్రీ కూడా చెప్పాను కదా డాబా స్టైల్ లాగా ఉంటుంది అనమాట. సో ఈ కాలీఫ్లవర్ ఎప్పుడు కూడా ఇట్లా సోక్ చేసేసుకొనేసి మనం బాయిల్ చేసుకోవాలండి. సో ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల లోపల చిన్న చిన్న పురుగులు కానీ సంథింగ్ అలా ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది. స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. అందులో ఇక్కడ బాయిల్ చేసేటప్పుడు ఉప్పు, పసుపు యాడ్ చేశాను.
సో తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నానంటే దానికి మసాలా అనమాట. ఆనియన్స్, అల్లము, లైక్ టమోటా, గార్లిక్, సినమన్, లైక్ స్పైసెస్ అన్నీ హోల్ స్పైసెస్ వేసి ధనియాలు, జీలకర్ర అండ్ గరం మసాలా, చిల్లీ పౌడరు, చెక్క, లవంగ, యాలకులు, ఇంకేం వేసానండి, లైట్గా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అది కింద ఉందన్నమాట, కనిపించట్లేదు. ఇలా బాయిల్ చేసేసుకునే లోపల అవన్నీ మనం మిక్సీ చేసేసుకోవచ్చు కదా హ్యాపీగా. అందుకోసము అవన్నీ ఫస్ట్ అలా కట్ చేసేసుకొని మనం మిక్సీ వేసుకునే లోపల ఇవన్నీ కూడా బాయిల్ అయిపోతాయి. మోస్ట్లీ ఇది నేను ఒక 5 to 6 minutes ఉడికించుకుంటానండి. మళ్ళీ ఇంకా కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు కూడా ఇది యాడ్ చేస్తాం కాబట్టి మరి ఇప్పుడే మొత్తం 100% బాయిల్ చేసేసుకుంటే స్మాషీ లాగా అవుతుంది. మోస్ట్లీ ఏ వెజిటబుల్ అయినా 100% వరకు ఉడికించుకోకూడదండి, దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఒక 70% గుడ్ అనమాట. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆయిల్ వేసేసుకొని చెక్క, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు వేసుకొని కరివేపాకు వేసుకుంటున్నానండి. ఇలా ఫ్రై అయ్యే లోపల మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఈ గ్రేవీ కోసం ఇంత పేస్ట్ చేసుకుంటున్నాము. మోస్ట్లీ ఒక 6 టమోటాస్ అండ్ 1 బిగ్ సైజ్ ఆనియన్ వేసుకున్నాను దీంట్లో. ఇంకా స్పైసెస్ అన్నీ మోస్ట్లీ వేసేసుకుంటాం కదా, దీంట్లోనే సరిపోతుంది. అండ్ కొంచెం సాల్ట్. ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి నేను లైట్గా షుగర్ వేసుకుంటానండి. డాబా స్టైల్ కానీ, పంజాబీ స్టైల్ కానీ, లేకపోతే రెస్టారెంట్ కానీ ఎక్కడికి వెళ్ళా కూడా వాళ్ళు లిటిల్ బిట్ షుగర్ అనేది యాడ్ చేస్తారండి. అలా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది షుగరు. సో లిటిల్ బిట్ కాబట్టి ఏం కాదు. మీకు షుగర్ ఇష్టం లేదు అంటే షుగర్ టేస్టే తెలియదండి, అసలు వేసామా లేదా అన్నట్టు అనిపిస్తుంది మనకి. జస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇలా కొత్తిమీర కట్ చేసేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టి అంటే లైక్ ఇది మొత్తం మగ్గించుకోవాలన్నమాట. కొన్ని టైమ్స్ ఏం చేస్తానంటే ఇలా టమోటా, ఆనియన్స్ ఇవన్నీ ఏం చేస్తానంటే ఫ్రై చేసేసి ఆయిల్లో ఫస్ట్, తర్వాత మిక్సీ వేసుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడు డిఫరెంట్గా చేస్తున్నాను. మల్టిపుల్ రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటాను. సో అలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇలా కాలీఫ్లవర్ ఉడికించుకున్నాం కదా, అవన్నీ వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నామండి. వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేయాలి. సో మోస్ట్లీ ఇది ఉడికిపోయింది కాబట్టి మరీ అంత కాలీఫ్లవర్ వేసిన తర్వాత కూడా ఉడికించాల్సిన అవసరంలా. ఇప్పుడు రెండు కూడా ఒక ఈ గ్రేవీ అయితే ఒక 70% ఉడికిపోయింది. అండ్ ఈ కాలీఫ్లవర్ కూడా ఒక 70% కన్నా తక్కువే ఉడికింది కాబట్టి సో ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 5 to 6 minutes లోపే అండి ఒక చిన్న ఫ్లేమ్ పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. తర్వాత ఇదంతా ఉడికిపోయిన తర్వాత చివర్లో కసూరి మేతి ఉంటుంది కదా, అది క్రష్ చేసేసుకొని వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఏ కర్రీస్లో అయినా. లైక్ కసూరి మేతి లైక్ డాబా స్టైల్ లాగా అనిపిస్తుంది, నాట్ ఓన్లీ డాబా, రెస్టారెంట్ స్టైల్ అనమాట. సో చూసారా, ఇలా చపాతీ నైట్, చపాతీ కూడా కాదులేండి, పుల్కా, ఒక పుల్కా అండ్ కర్రీ లైక్ కుకుంబర్ అండ్ ఆనియన్స్తో తింటున్నాను. సో కర్డ్ కూడా పెట్టుకుందాం అనుకున్నా అండి, లైక్ ప్లేస్ లేక ప్లేట్లో ఒక చిన్న కప్పు కర్డ్ కూడా తిన్నాను నైట్. సో అలా జిమ్ నుంచి రాగానే యాక్చువల్గా ఇంకా టోటలీ టైర్డ్ అనమాట. సో కాబట్టి యూజువలీ డైలీ బాత్ చేసి తింటాను జిమ్ నుంచి రాగానే. ఇవాళ అయితే నాకు అసలు ఓపిక లేదండి, అందుకే ఫస్ట్ తిన్న తర్వాత నైట్ పడుకునేటప్పుడు స్నానం చేసేద్దాంలే అని చెప్పేసి నేను టీవీ చూస్తూ నా డిన్నర్ని ఎంజాయ్ చేస్తున్నాను. సో పిల్లలు అందరం కలిసి తింటామండి. సో ఇక్కడ ఏంటంటే డైలీ నైట్ అలానే తింటాము. సో ఇక్కడ లైక్ డైలీ ఒక బాయిల్డ్ బెడ్ టైం డ్రింక్ తాగుతాను కదా, ఇలా సోంపు చీవ్ చేస్తున్నానండి ఈ మధ్య ఒక 2-3 days నుంచి. చెప్పాను కదా డైట్ మొత్తం మార్చేసానని చెప్పి. సో అలా చీవ్ చేస్తూ తింటూ ఒక మూవీ చూస్తూ పిల్లలతోటి ఎంజాయ్ చేసి ఈ డేని కంప్లీట్ చేస్తున్నాం అనమాట.
సో ఏదో మూవీ చూస్తున్నాము, యాక్చువల్గా సడన్గా పేరు గుర్తు రావట్లేదు, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అనుకుంటా. సో ఏంటండి వెళ్ళిపోతున్నారా? ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.